రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది అని అయినప్పటికీ రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ రోజు నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో అన్నదాత సుఖీభవ పథక ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో 6,874 మంది రైతులు ఉండగా వారికి 5,58,95,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణనాయుడు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పులివెందుల పంచాయతీ అట రిటైర్డ్ అధికారులతో కమిటీ వేస్తుందట. అంటే ఎంతో మంది నిద్రలేని రావుతులు కలిపి గడిపారు. అధికారానికి వచ్చిన మొట్టమొదట సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కలిపి మన నాయకుడు మన కూటమి ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. అలాగే ఆవేళ మనం అధికారం చేపట్టినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు కలిపి ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండేది. అంటే ఎప్పుడు జీతం వస్తుందని తెలియదు. అటువంటి పరిస్థితుల నుంచి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలు సకాలంలో అందించడమే కాకుండా ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళే తెల్లవారేసరికి వాళ్ళ పెన్షన్ అందించే కార్యక్రమం అదే ఎంత అనుకున్నారు. వితంతువులకి వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్, అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్. కొన్ని రకాలైన ఏవైతే కిడ్నీ రోగులు ఉన్నారు, కాకపోతే పైలేరియా జబ్బులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వాళ్ళకి 10,000 పెన్షన్ రూపాయలు. తలసేమియా కానీ లేకపోతే కాలు చేతులు తల ఏది నరాలు కంప్లీట్ పనిచేయి, ఒక కళ్ళు తప్పించి భూమిని అంటి పెట్టుకుని ఉండే వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షన్ పెట్టారు. అయితే పెన్షన్ తాలూకు పేటెంట్ ఎవరిదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు. ఆ మహాత్ముడు పుట్టిన వరకు పేదవాళ్ళ గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు, లేకపోతే అభాగ్యుల గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదవాడికి పెన్షన్ కల్పించాలి, వితంతులకు పెన్షన్ ఇవ్వాలని అన్న ఎన్టీ రామారావు. అయితే ఈ సంవత్సరం 2 మాసాల్లో ఏ విధమైన పరిపాలన అందించిందో మీరందరూ ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఈ రాష్ట్రం అధికారానికి వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలోని పరిస్థితులు కలిపి ఒకసారి మనం మననం చేసుకోవాలి, అంటే జ్ఞాపకం చేసుకోవాలి. కొత్తగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో అప్పులు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రం 1952లో అవతరిస్తే 2019 వరకు సుమారు 68 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే కేవలం 2019 నుంచి 2024 వరకు పరిపాలించిన ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పుల్లో మనకు ముంచేసింది. ఆ 10,000 కోట్లతో అయిపోలే. రైతు పండించిన పంట ధాన్యం డబ్బులు కలిపి 1,680 కోట్ల కింద వేసింది. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా 77 పథకాలకి నిధులు మంజూరు చేస్తే దాంట్లో చాలా పథకాలు అమలు చేయకుండా ఆ డబ్బులు కలిపి డైవర్ట్ చేస్తే మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఆ అప్పులు కలిపి జమ చేస్తూ మళ్ళా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ కార్యక్రమాలు అమలు చేస్తుంది. జల జీవన్ మిషన్ అవ్వచ్చు, లేకపోతే ఏషియన్ బ్యాంక్ డెవలప్మెంట్ గ్రాంట్స్ అవ్వచ్చు, చాలా గ్రాంట్స్ అన్నీ డైవర్ట్ చేసింది. వెరసై కాంట్రాక్ట్ బిల్లులు అన్నీ తీసుకుంటే 3 లక్షల కోట్లు సుమారుగా బాకీలు పెట్టిస్తుంది. 10 లక్షల కోట్ల అప్పులు, 2,80,000 కోట్ల వరకు బకాయిలు. ఏం చేసిందయ్యా బకాయిలు?
ఆఖరికి మందు ప్రియులు తాగిన వాళ్ళ మీద కలిపి 25 సంవత్సరాలు ఒప్పాడిస్తుంది వాళ్ళ తాకట్టు పెట్టి. ప్రభుత్వ ఆస్తులు, స్కూల్ బిల్డింగ్లు, హాస్పిటళ్ళు, కలెక్టర్ ఆఫీసులు అవి కలిపి కొదవ పెట్టేసింది. మరి ఆఖరికి కొదవ పెట్టడానికి గేట్ దొరుకుతుందా అని ఆలోచించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తెచ్చి మన భూమి మీద మన హక్కు లేకుండా చేసింది. మన తాతల తండ్రులు మనకి ఇచ్చిన ఆస్తులు, మనం కొన్న ఆస్తుల మీద కలిపి మనకు హక్కు లేదు. ఆ పాస్బుక్ మీద ఒక సైకో ఫోటో, ఆ ముఖ్యమంత్రి సైకో ఫోటో, ఆఖరికి మనకి వేసిన హద్దురాల మీద ఆ సైకో ఫోటో. అంటే మన ఆస్తుల పైన కలిపి మనకు అధికారం